జాక్ ఫ్రూట్ అంటే ఏమిటి? స్వీటా? ఏం స్వీటు? జాక్ ఫ్రూట్ అంటే ఎస్ పనసకాయ కరెక్ట్ ఆన్సర్. ఏం స్వీటు సచిన్ గారు? ఓకే, నెక్స్ట్ పండు పేరు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఈఫిల్ టవర్ నిర్మించడం ఏ సంవత్సరంలో పూర్తయింది? ఈఫిల్ టవర్ నిర్మించడం ఏ సంవత్సరంలో పూర్తయింది? ఇయర్ చెప్పండి. ఆప్షన్ చెప్తాను. 1889, 1996, 1858, 1910. కొత్త బాము 1872 కాదండి అంజన్ కుమార్ గారు, కాదు, రాంగ్ ఆన్సర్. కొత్త విషయం జాక్ ఫ్రూట్ 1910 కాదండి, 1958 కాదు, కాదు, 19 చెప్పండి మీది. 1889 కరెక్ట్ ఆన్సర్ ప్రశాంత్, కరెక్ట్ చెప్పావు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. 1889 ఆన్సర్. ఓకే, ప్రపంచ దారిద్ర్య దినోత్సవం ఎప్పుడు జరుపుకుంటాం? అంటే ఎర్త్ డే. దారిద్ర్య అంటే ఎర్త్ డే, ఓకేనా? ఎప్పుడు జరుపుకుంటాం? ప్రశాంత్ తమ్ముడు క్లాప్స్. సెప్టెంబర్ 17, ఏప్రిల్ 4, జూన్ 16, ఏప్రిల్ 22. జూన్ 5. అసలు జూన్ 5 కాదండి అంజన్ కుమార్ గారు, నేను ఆప్షన్ చెప్పాను. ఏప్రిల్ 22 కరెక్ట్ పార్వతి గారు, కరెక్ట్ చెప్పారు. 16th అక్టోబర్ కాదు, ఏప్రిల్ 22. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ద్వీపం ఏది? పార్వతి అక్క దూసుకెళ్ళిపోతున్నారు పార్వతి గారు ఈరోజు. ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ద్వీపం ఏది? ఈ క్వశ్చన్ పేపర్ టఫ్గా ఉంది. అయ్యో అంజన్ కుమార్ గారు, నేను ఆప్షన్స్ ఇస్తున్నాను కదా, ఆప్షన్స్ ఇస్తున్నాను కదా, సో దీనికి కూడా ఆప్షన్స్ ఇవ్వమంటారా? ప్రపంచంలోకెల్లా రెండవ అతిపెద్ద ద్వీపం ఏది? మాయా ద్వీపం కాదు, ఆస్ట్రేలియానా కాదు, కాదు. ఓకే, పారుసీస్. ఓకే, ఆప్షన్స్ బోర్నియో, మాయనా, సుమాత్రా, గ్రీన్లాండ్, న్యూ గినియా. వెయిట్, ఎందుకండి అంజన్ కుమార్ గారు? నేను ఆప్షన్ చెప్పాను, ఆన్సర్ చేయండి, ఆన్సర్ చెప్పండి. చాలా టఫ్గా ఉన్నాయా క్వశ్చన్స్? సుమిత్ర కాదు, గ్రీన్లాండ్ కాదు, గ్రీన్లాండ్ కాదు, గ్రీన్లాండ్ కాదు, గినియా. ఎస్, న్యూ గినియా. పార్వతి గారు కరెక్ట్ చెప్తున్నారు ఈరోజు, న్యూ గినియా. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఎక్కువ తెలివి గల క్షీరదం ఏది? ఎక్కువ తెలివి గల క్షీరదం ఏది? ఎక్కువ తెలివి గల క్షీరదం. పార్వతి అక్క అండ్ న్యూ గినియా. ఎస్, గుజ్జి తల్లి. మనిషి కాదు, మానవుడు కాదు, ఏనుగు, కంగారు, కోతి, డాల్ఫిన్. ఎస్, డాల్ఫిన్ కరెక్ట్ ఆన్సర్. సచిన్ గారు కరెక్ట్ చెప్పారు, డాల్ఫిన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. రేచీకటి అనే వ్యాధి ఏ విటమిన్ లోపం వల్ల వస్తుంది?